Hi guys, welcome back to my channel Kriga Vlogs and also welcome back to Review Mondays. So ee roju nenu review chese product entante SESA Hair SPA Kit. So idi nenu eppudo konukunnanu but ippadi varaku review cheyaledu. I mean use kuda cheyaledu dinni but ninna use chesanu and trust me guys, first naku em anpiyaledu gaani but tarvata literally na hair ni chuste నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ దాట్ టు ఇది జస్ట్ 99 రూపీసే అండ్ 99 రూపీస్కి నా హెయిర్ని ఇంత స్మూత్ మేనేజబుల్ అండ్ ఈవెన్ షైనీగా కూడా చేసింది. సో yeah, literally is my favorite item అయిపోయింది. So yeah guys, now without any further ado let's get into this video. But before that నేను నా ఛానల్లో ఈ క్రిగా వ్లాగ్స్ ఛానల్లో ప్రతి మండే, వెడ్నెస్డే అండ్ ఫ్రైడే నేను వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉంటాను. ప్రతి వెనస్డే లెట్స్ హెల్ప్ ఈచ్ అదర్ సిరీస్ అని ఉంటుంది. సో ఒకవేళ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ అవి ఉంటే నాకు ఇన్స్టాలో డిఎం చేయొచ్చు, ఆర్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయొచ్చు. అండ్ యా ప్రతి ఫ్రైడే వ్లాగ్స్ ఉంటాయి. సో ఒకవేళ మీకు కనుక నా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ do subscribe to my channel guys. And ఇంకొకటి నేను మన ఫ్యామిలీకి ఒక కొత్త నేమ్ నేను కనిపెట్టాను. సో అదేంటంటే సన్షైన్స్. సో బాగుంది కదా సన్షైన్. సో యా ఈ రోజు నుండి నేను హాయ్ గాయస్ అన్నాను, హాయ్ సన్షైన్స్ అంటాను. సో మీరు అందరూ నా లైఫ్లో సన్షైన్స్ అనమాట. సో మీరు అంత ఇంపార్టెంట్ నాకు. జస్ట్ ఎప్పుడు చెప్పలేదు నేను. అయినా నాకు ఇలాంటి క్లీచీ వర్డ్స్ మాట్లాడాలంటే అంత క్లీషే వర్డ్స్ మాట్లాడాలంటే ఏంటో అనిపిస్తుంది. బట్ ఇట్స్ ఫైన్, ఐ హ్యావ్ టు సే ఇట్ రైట్. సో యా గైస్, నౌ వితౌట్ ఎనీ ఫర్దర్ ado లెట్స్ గెట్ ఇన్ టు ద రివ్యూ. ఫస్ట్ కమింగ్ టు ద ప్యాకేజింగ్ గైస్. సో ప్యాకేజింగ్ చూస్తే ఏంటంటే మనకి ఇలాంటి కార్డ్బోర్డ్ బాక్స్లో మనకి 3 స్టెప్స్ ఇది 3 స్టెప్స్ స్పా అనమాట. సో ఒకటి షాంపూ, ఒకటి హెయిర్ మాస్క్ అండ్ ఇంకొకటి ఏంటంటే హెయిర్ సీరం. సో ఈ 3 ప్యాకెట్స్ వస్తాయి ఈ బాక్స్ లోపల. సో దీని ఎంఆర్పి ఎంత అంటే 99 రూపీస్. సో ఈ బాక్స్ ముందు చూస్తే మనకి జస్ట్ నేమ్ అది ఉంటుంది, లైక్ సిల్వర్ దానిలో మెరుస్తూ అదిను. అండ్ వెనకాలకు వచ్చేసరికి ఏంటంటే స్టెప్స్ ఉంటాయి అన్నమాట, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అని చెప్పి. అండ్ దెన్ కింద బెనిఫిట్స్ ఇచ్చారు గైస్. సో అదేంటో చూద్దాము. సో డీప్లీ నరిషెస్ స్కాల్ప్ అండ్ రీజువనేట్స్ హెయిర్ అంట. సో ఎస్ అఫ్ కోర్స్ ఇది నరిష్ చేస్తుంది హెయిర్ని. లిటరల్లీ మీ హెయిర్ అనేది చాలా బాగా అవుతుంది గైస్ ఇది యూజ్ చేసిన తర్వాత. అండ్ ప్రివెంట్స్ హెయిర్ ఫాల్ అండ్ సిమ్యులేట్స్ హెయిర్ గ్రోత్. ఇది నాకు తెలియదు ఎందుకంటే నేను ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను. సో నిజంగా ఇది హెయిర్ ఫాల్ని ప్రివెంట్ చేస్తుందో లేదో ఐ డోంట్ నో. అండ్ నెక్స్ట్ ఏంటంటే మేక్స్ హెయిర్ సిల్కీ సాఫ్ట్ యాంగిల్ ఫ్రీ బౌన్సీ కండిషన్డ్ అండ్ మేనేజబుల్. ఇట్స్ ట్రూ గైస్. నిజంగా నా హెయిర్ నిజంగా ఎప్పుడు ఇంత స్ట్రైట్ లేదు, ఇంత మేనేజబుల్ కూడా లేదు. ఎప్పుడు నేను హీట్ ఎప్పుడు వాడను నా హెయిర్ మీద. సో నిజంగా ఇప్పుడు చూస్తుంటే ఏదో స్ట్రైట్ అని చేసినట్టు ఉంది కదా హెయిర్, కొంచెమైనా కాకపోతే కొంచెమైనా. సో ఇంత మేనేజబుల్గా నా హెయిర్ ఎప్పుడూ లేదు. అండ్ చాలా సాఫ్ట్ ఉంది గైస్. నేను లిటరల్లీ లాస్ట్ వీక్ హెయిర్ ఇది ఏమంటారు హెయిర్ హైలైట్స్ అప్లై చేసుకున్నాను. సో అది అప్లై చేసినప్పటి నుండి నా హెయిర్ పీచ్లో తయారైంది. నేను అయినా కూడా అలాగే వదిలేస్తూ ఉంటాను ఎందుకంటే నా ఆయిలీ హెయిర్ కాబట్టి. కండిషనర్స్ అవి అప్లై చేస్తున్న హెయిర్ చాలా అంటే చాలా ఆయిలీగా అవుతూ ఉంటుంది. సో అందుకని చెప్పి వదిలేస్తూ ఉంటాను. బట్ ఇది ట్రై చేసిన తర్వాత నా హెయిర్ అసలు ఎంత స్మూత్గా ఉంది తెలుసా గైస్. నేను అయితే నా హెయిర్ని ముట్టుకోకుండా ఉండలేకపోతున్నా. ఐ మీన్ ఏదో కమర్షియల్గా చెప్తున్నట్టు చెప్తున్నాను కానీ బట్ నిజంగా చాలా బాగుంది గైస్. మీకు ఆ ఫీల్ ఇవ్వాలని చెప్పి నేను ఇంత వాగుతున్నాను. సో నిజంగా కండిషన్ చాలా బాగా చేస్తుంది. అండ్ దెన్ లీవ్స్ హెయిర్ హైడ్రేటెడ్, సాఫ్ట్ అండ్ షైనీ. ఎస్ హైడ్రేట్ పక్కా చేస్తుంది. ఎస్పెషల్లీ మీకు కలర్డ్ హెయిర్ ఉంటే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో చాలా సాఫ్ట్ అండ్ ఆల్సో షైనీ. ఎస్ ఈవెన్ కొంచెం గ్లో కూడా ఇచ్చింది హెయిర్కి. సో నిన్న వాడిన వెంటనే నాకు ఏమంత అనిపించలేదు కానీ ఆది మొత్తం కంప్లీట్. నేను ఎంత అంటే బ్లో డ్రై చేయను హెయిర్ని. సో నా హెయిర్ ఆరడానికి కూడా చాలా ఎక్కువ టైం పడుతుంది. సో మొత్తం ఆరిన తర్వాత నైట్ నేను జిట్టు దువ్వినప్పుడు కూడా అంత నాకు ఎక్కువ చిక్కు పడుతూ ఉంటుంది. బట్ ఈ చిక్కు కూడా అంత ఎక్కువ లేదు నా జిట్టులో. సో ఇది ఈవెన్ డీటాంగిలర్ లాగా కూడా యూజ్ అవుతుంది అనమాట. మీ హెయిర్ చిక్కు పడకుండా చూస్తుంది. సో కాషన్ గైస్. నెక్స్ట్ ఇది సమ్ పీపుల్ మే బి ఎలర్జిక్ టు న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. టెస్ట్ ప్యాచ్ ఆన్ ఇన్నర్ ఎల్బో, లీవ్ ఆన్ ఫర్ 30 minutes. Discontinue if irritation occurs. Avoid contact with eye. If contact occurs, rinse well with water. సో నార్మల్గా ఏంటంటే ఇవన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసినా కానీ మనకి ఒక్కొక్కసారి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కూడా పడవు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు లెమన్ పడదు. సో మీకు కూడా మేబీ ఏమైనా పడకపోవచ్చు. సో అందుకని చెప్పి ఇది యూజ్ చేయక ముందు మీరు ప్యాచ్ టెస్ట్ చేయాలి. సో కొంచెం షాంపూ, హెయిర్ మాస్క్ అండ్ హెయిర్ సీరం తీసుకొని కొంచెం ఎల్బో దగ్గర అప్లై చేసుకోండి. సో దాట్ ఏమైనా ఇరిటేషన్ అది వస్తే మీరు యూజ్ చేయడం మానేయచ్చు అనమాట.
అండ్ దెన్ సేఫ్టీ డైరెక్షన్స్ ఇవన్నీ ఇచ్చారు గైస్. ఇవన్నీ నార్మల్గా ఇచ్చేవే. సో లోపల ఏంటంటే మనకి షాంపూ, మాస్క్ అండ్ సీరం ఉంటుంది. నేను క్లిప్ ఇంక్లూడ్ చేస్తాను. సో యాక్చువల్గా ఏంటంటే నేను ఇందులో షాంపూని యూజ్ చేయలేదు గైస్. నేను ఏమనుకున్నానంటే నాకు షాంపూ సరిపోదేమో అనుకున్నాను, బట్ మేబీ సరిపోతుంది అనుకుంటా. ఎందుకంటే చాలా వరకు రివ్యూస్లో అందరికీ షాంపూ, నాకంటే ఇంకా థిక్ అండ్ లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి కూడా ఈ షాంపూ బాగానే సెట్ అయింది. సో నేను షాంపూ ఒకటి స్కిప్ చేశాను అండ్ జస్ట్ హెయిర్ మాస్క్, అంటే నార్మల్ నేను హెడ్ అండ్ షోల్డర్స్తో వాష్ చేసుకున్న తర్వాత నా హెయిర్ మాస్క్ వేసుకున్నాను. ఈవెన్ హెయిర్ మాస్క్ కూడా నాకు చాలా అంటే చాలా థిన్ హెయిర్. సో నాకు ఒకటే ప్యాకెట్ సరిపోయింది. ఇవి 2 ప్యాకెట్స్ ఇస్తారనమాట. సో హెయిర్ మాస్క్ 2 ప్యాకెట్స్ ఇస్తారు. సో ఒక ప్యాకెట్ కూడా నాకు చాలా ఎక్కువైపోయింది. సో అందుకని చెప్పి ఇంకొక ప్యాకెట్ ఉండిపోయింది. అండ్ ఈవెన్ సీరం కూడా నాది కొంచెం మిగిలింది అనమాట. సో మళ్ళీ సెకండ్ టైం నేను ఇది యూజ్ చేసినప్పుడు ఏంటంటే ఈవెన్ ఈ షాంపూని కూడా యూజ్ చేస్తాను. సో దాట్ నాకు అర్థమవుతుంది ఐ మీన్ ఎలా ఉంది అనేది. ఎందుకంటే ఇప్పుడు కంప్లీట్ స్టెప్స్ వాడలేదు కదా. షాంపూ వేరేది వాడి ఈ ఉత్తి మాస్క్ అండ్ సీరం వాడితేనే హెయిర్ని ఇంత మేనేజబుల్ చేసిందంటే ఈవెన్ షాంపూ యూజ్ చేసిన తర్వాత కూడా ఇంకా బాగా వస్తుందేమో హెయిర్ అనేది. సో ప్రతి దాని సాషే వెనకాల మళ్ళీ దానివల్ల సపరేట్ బెనిఫిట్స్ ఏంటి అని రాశారు గైస్. అంటే ఇప్పుడు మీకు హెయిర్ ఇది షాంపూ కదా, సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అని చెప్పి. సో దీనిలో ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కేయోలిన్, స్ట్రాబెరీ లిక్విడ్, ఎక్స్ట్రాక్ట్, ఆల్మండ్ ఆయిల్, సో ఇవన్నీ ఉన్నాయి. సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి? సో సాఫ్ట్ అండ్ ట్యాంగిల్ ఫ్రీ బౌన్సీ హెయిర్ వస్తుంది అని చెప్పి. స్ట్రాబెరీస్, ఆల్మండ్ ఆయిల్ ఉన్నాయి కాబట్టి మన హెయిర్ని స్ట్రెంథెన్ చేస్తుందంట, డాండ్రఫ్ని రిమూవ్ చేస్తుందంట, అండ్ స్ప్లిట్ ఎండ్స్ ఉంటే వాటిని కూడా తీసేస్తుందంట. సో బాగుంది. నేను ఒకసారి యూజ్ చేసి ఒకవేళ బాగుంటే నేను పెద్ద బాటిల్స్ ఏమైనా ఉంటే కొనుక్కుంటాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది మాస్క్ కదా. సో మాస్క్ వెనకాల కూడా మీకు ఇంగ్రీడియంట్ లిస్ట్ అంతా ఇక్కడ ఇచ్చారు. అండ్ దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఒకవేళ మీకు గ్రీజీ స్కాల్ప్, ఓకే సో అందుకని నా హెయిర్ అంత గ్రీజీ అవ్వట్లేదు, నేను చదవలేదు యాక్చువల్లీ. సో మీకు ఒకవేళ గ్రీజీ స్కాల్ప్ అండ్ గ్రీజీ హెయిర్, ఆయిల్ నేను చెప్పాను కదా, సో అలా ఉంటే దాన్ని తీసేస్తుందంట. హెయిర్ సాఫ్ట్, షైనీ అండ్ లస్టీరియస్గా చేస్తుంది. సో నేను అందుకని మాస్క్ అప్లై చేసినప్పుడు భయపడ్డా ఇంకా నా హెయిర్ని ఏమైనా ఇంకా గ్రీజీగా చేస్తుందేమో అని. సో అలా అవ్వలేదు నా హెయిర్, లిటరల్లీ చూసారు కదా అబ్బలే ఉంది. సో ఇది అండ్ హెయిర్ సీరంది కూడా ఉందన్నమాట. సో దానివల్ల డిఫరెంట్ బెనిఫిట్స్ ఏంటి అని చెప్పి దాని ప్యాకెట్ మీద ఉన్నాయి. అండ్ దీని లోపల ఏంటంటే మనకి ఈవెన్ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ కూడా వస్తుంది. ఐ థింక్ హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉన్నట్టున్నాయి. సో ఇప్పుడు మనం ప్రోస్ అండ్ కాన్స్ చూద్దాం గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్స్ చూద్దాము. నాకైతే ఏం కాన్స్ అనిపించలేదు, బట్ ఒకటి ఏంటంటే నాకు ఈ స్మెల్ అంత నచ్చలేదు. స్మెల్ బాగుంది, బట్ నాది సెన్సిటివ్ నోస్ కాబట్టి నాకు స్మెల్ లేని ప్రోడక్ట్స్ అంటేనే ఇష్టం. సో కాన్ నెంబర్ 1 అండ్ లాస్ట్ కాన్ బేసికల్లీ ఏంటంటే నాకు అంత నచ్చలేదు, లైక్ స్మెల్ నచ్చలేదు. బట్ నైస్ స్మెల్, కెమికల్ స్మెల్ లాంటిది ఏం కాదు, బట్ నాకు నచ్చలేదు. సో ప్రోస్ చూద్దాం గైస్. ప్రో నెంబర్ 1 ఏంటంటే లిటరలీ అఫోర్డబుల్, లైక్ 99 రూపీస్. అంటే 99 రూపీస్కి ఇంత మంచి హెయిర్ స్పా అంటే లిటరలీ చాలా బెస్ట్ గైస్, మీరు నిజంగా ట్రై చేయాల్సిందే. సో ప్రో నెంబర్ 2 ఏంటంటే ఈజీలీ అవైలబుల్, ఒక ఆన్లైన్లో మీరు ఎక్కడ చూసినా ఇది ఈజీగానే అవైలబుల్ అవుతుంది. అండ్ దెన్ ప్రో నెంబర్ 3 ఏంటంటే మనకి ఇచ్చే క్వాంటిటీ కూడా వాళ్ళు బాగానే ఎక్కువ ఇస్తున్నారు. సో షాంపూ గురించి నేను చెప్పలేను, కానీ అట్లీస్ట్ మాస్క్ అండ్ హెయిర్ సీరం వర్క్ అయితే మీకు నాకైతే 2 times యూజ్ చేయడానికి వస్తుంది. సో నాకు బాగా థిన్ హెయిర్ కాబట్టి మీకు మేబీ ఒకవేళ థిక్ హెయిర్ ఉంటే 1 time యూస్కి సరిపోతుందేమో. అండ్ దెన్ ప్రో నెంబర్ 4 ఏంటంటే అఫ్ కోర్స్ మీకు హెయిర్ అనేది మంచి బౌన్సీ అండ్ గ్రీజీనెస్ లేకుండా థిన్ హెయిర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా సెట్ అయ్యి అది మంచి మేనేజబుల్గా హెయిర్ తయారవుతుంది. అండ్ ప్రో నెంబర్ నెక్స్ట్ ఏంటి 5th ప్రో అనుకుంటా కదా. సో ఇదేంటంటే డాండ్రఫ్ అది కూడా రిమూవ్ చేస్తుందంట. సో జస్ట్ నార్మల్ మన హెయిర్ హెల్దీ లుకింగ్ కాకుండా ఈవెన్ లోపల నుండి కూడా అది హెల్దీగా చేస్తుందంటే అఫ్ కోర్స్ పెద్ద ప్రో. సో ఇదే గైస్ ఈరోజు వీడియోకి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ గైస్. ఒకవేళ మీకు ఏమైనా వీడియో రిక్వెస్ట్ అవి ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ సీ యూ డే ఆఫ్టర్ టుమారో. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.